ఏజెంట్ శాస్త్రి గారు, మిమ్మల్ని ప్రశ్న వేయినా? అడగండి. అలనాడు యమధర్మరాజుతో పోట్లాడి తన పతి ప్రాణాలని మళ్లీ తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రి ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? ఆవిడ ఇప్పుడు ఎక్కడుందండి? ఏనాడో పెద్దలో కలిసిపోయింది. అక్కడే మీరు లోకులు పప్పులో కాలేశారండి. ఆవిడ మళ్ళీ జన్మెత్తి నా అర్థాంగి ఈ ఇంట్లోనే నాతో సంసారం చేస్తోందన్న సీక్రెట్ నాకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. అంటే ఆనాటి మహాపతివ్రత సావిత్రి ఈనాటి మీ అర్థాంగి శోభాదేవి గారు అన్నమాట. నాకు డౌట్ లేదు. నీకేమన్నా డౌటా? మీరు చెప్తున్నారుగా, నాకు అసలు ఇంకా ఆవిడలో ఆ పతివ్రత లక్షణాలు ఉండబట్టే నేను చెప్పుకోకూడదు. నా శోభారాణి తెల్లవారుజాము 4 గంటలకే నిద్ర లేచి తను కూత కూసి తొలికోడిని నిద్ర లేపుతుందండి. ఆ తర్వాత స్నానం చేసి అరగంట సేపే ఆ దేవుడికి, గంటన్నర సేపు ఈ పతిదేవుడికి పాదసేవ చేస్తుందండి. ఆనాటి దశరథుడికి ఒక్కడే రాముడు. మరి ఈ దశరథ రామయ్యకి ఒక పెద్ద రాముడు, ఒక చిన్న రాముడు. అది మన స్పెషాలిటీ. అంటే మీ చిన్నబ్బాయి కూడా రాముడితో సమానం అన్నమాట. నువ్వు నిజంగానే జాన్ మస్తాన్ సుబ్రహ్మణ్య శాస్త్రి అయ్యా. సమానమని నేనెక్కడన్నానయ్యా? ఆనాటి రాముడు ఇంజనీరింగ్ వేసాడా? లేదు. మా రాముడు వేసాడు. ఆనాటి రాముడికి బాణాలు ఇసరడం తప్ప భరతనాట్యం వచ్చా? రాదు. మా రాముడు భరతనాట్యంలోనే కాదయ్యా, ఒలింపిక్ లెవెల్ కి వెంట్రుక వాసి కూడా తగ్గడు. అమ్మో అబ్బా అమ్మో అబ్బా అమ్మో అమ్మో. అలాంటి పుత్రరత్నానికి సంబంధం చూడడం నా అదృష్టం. చూస్తాం. ఏమిటి, ఎవరికో సంబంధం గురించి మాట్లాడుతున్నట్టుంది? మన కళ్యాణ చక్రవర్తికి ఒక కత్తి లాంటి సంబంధం చూడమని ఈ బ్రోకర్ శాస్త్రి గారికి పురమాయిస్తున్నాను. క్షమా కీజియే పితాశ్రీ, నాకు కత్తి లాంటి సంబంధం వద్దు, సుత్తి లాంటి సంబంధం వద్దు. పరంతు ఏమంటున్నారు వీరు? విన్నామంటారా? 24 గంటలు ఆ టీవీకి అతుక్కుపోయి రామాయణ భారతాలు సీరియల్స్ చూసేసి మీ అమ్మని మాతాశ్రీ అని నన్ను పితాశ్రీ అని చంపేస్తున్నావు. మధ్య మధ్యలో ఈ పరంతు ఒకటి. అసలు నీ తంతే ఉంటో నాకు అర్థం కావట్లేదురా. ఆపేశా. నా పెళ్లి విషయంలో నాకు ఆర్డినరీ ఆలోచనల కంటే ఎక్స్ట్రాడినరీ ఆలోచనలు ఉన్నాయి. నేను చేసుకోబోయే అమ్మాయిని నేను మాట్లాడుతుండగా చూడాలి, నవ్వుతుండగా చూడాలి, ఏడుస్తుండగా చూడాలి. మరి చెప్పద్దు, మీ ఐడియా నాకు అర్థం అయిపోయింది. రాజా ప్రతాపసింహ మల్లేవుల వారి సంబంధం ఒకటి ఉంది. వారు శ్రీకృష్ణదేవరాయలు వంశీకులు. ఒకప్పుడు ఈ సౌత్ ఇండియా అంతా సౌండ్ లేకుండా పరిపాలించారు. ఆ సంబంధం మీకు సరిగ్గా సరిపోతుంది. సభకు వందనాలు. ఈయన పేరు అవక్ర విక్రమ ప్రతాప సింహ బలదేవ మహారాజులు గారంటేను గంట స్తంభం అంత ఎత్తు, కోటగుమ్మం అంత బెడలుపు ఉంటాడనుకున్నాను. మరి ఇనేమిటి భట్టుడి చేతిలో బలెంలా బక్క చిక్కిపోయినాడు? బహుశా బ్రిటిష్ వాళ్ళ టైంలో రాజ్యం వెళ్ళుంటాడు. వాళ్ళు కొట్టిన కొట్టుడికి ఇలా అయిపోయాడు. అమ్మాయిని పిలిపించండి. ఈమె మా జ్యేష్ఠ పుత్రిక ఆరోగ్యం, ఈమె మా ద్వితీయ పుత్రిక ఆనందం, ఈమె మా కనిష్ఠ పుత్రిక ఆవేశం. మా కనిష్ఠ పుత్రిక కరాటే విద్య యందు బ్లాక్ బెల్ట్ సాధించడమైనది. ఆమెను ఆ విద్య యందు ఓడించిన వీరుణ్ణే వివాహం చేసుకునవలనని ఆమె దృఢ సంకల్పం. కాకపోతే అంతటి వీరుడు ఇంతవరకు రాలేదు. ఇక మీదట రారు అని రారు అని ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలరండి? అయినా మీ అమ్మాయి ఆవేశం గారి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉందని ఆవిడ ఎదిరించే వీరుడికి రావడానికి పొరపాటు. ఎందుకంటే మా కళ్యాణ చక్రవర్తి కరాటీలో ఒక బ్లాక్ బెల్టే కాదు, వైట్ బెల్ట్, రెడ్ బెల్ట్, పసుపు బెల్ట్, ఊదా రంగు బెల్ట్, సాదా రంగు బెల్ట్, అబ్బో బిరువారిండా బెల్ట్లే. సర్లే ఊరుకోవయ్యా. ఊరుకోమంటే ఎలా పితాశ్రీ? పరంతు మన వీర విక్రమ పరాక్రమ చరిత్ర తాలూకు సెకండ్ పార్ట్ వదులు. నేను అదే చెప్తా ఉంటాను. మా వాడు ఒక కరాటీలోనే కాదు, కుస్తీలో కూడా బస్తి మేస్తవాళ్ళు. దారాసింగ్ అంత ఫైల్మాన్ ఇప్పటికీ మా వాడి కుస్తీలో కొత్త పట్టుంటే నేర్పండి గురువు గారిని ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తుంటాడు. మీ అమ్మాయికి దమ్ముంటే మా వాడితో ఫైట్ చేసి గెలమని ఛాలెంజ్. తొందరపడిపోతున్నారా? తొందరపడిపోతున్నావు. అదేం కుదరదు, పందెం అన్నాక ఫైటింగ్ తప్పదు. రేయ్ తొందరపడిపోకరా, అమ్మాయి రెడీ అయిపోతుంది. పోటీ పడ్డామంటే పచ్చడైపోతావు. నువ్వు ఊరుకో పితాశ్రీ. ఏంటంట? కళ్యాణ్ ఎవరు? ఇక్కడ మన పెళ్లి చూపులకు వచ్చావరా? పెళ్లి చూపులు ఎవరికి అంటున్నాడు? ఆయన ఎవరు? మీ నాన్నరా?
అబ్బాయి గారు పరిస్థితి అంత బాగున్నట్టుగా లేదు. ఈ కార్యక్రమం రేపటికి వాయిదా వేయించమంటారా? ఆహా ఆ కరాటే కాంతామని మమ్మల్ని కూడా చాకిరేవు పెడితే గానీ నీ కళ్ళు చల్లగా ఉండవా? ఆ చూపులేవే నువ్వే చూసుకో పా. మరి పరిస్థితి ఏం బాగున్నట్లేదు, ముందు డాక్టర్ దగ్గరికి పోదాం పదండి. ఆ. ఏంటి చిన్నమ్మ గారు, పరీక్షలు బాగా దంచేశారా? దంచడానికి పరీక్షలు ఏమైనా మిరపకాయాలనుకున్నావా? డాడీ అక్క ఇక్కడ కనపడడం లేదు. లోపల ఉంది, ముందు నువ్వు లోపలికి పోదమ్మా. అక్క 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 ఏమి బాగున్నావా? నేనేదో పరాయి మనిషిలాగా ఎందుకు ఇలా మూడిగా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. నన్నేం చేయమంటావు అక్క? నీ పెళ్ళేమో అర్జెంట్ గా ఫిక్స్ అయింది. ఆ సమయంలో నా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ రాకపోతే మళ్ళీ ఓ సంవత్సరం చదవాల్సి వస్తుందని నీకు తెలుసు. నువ్వు అడుగుతావని తెలుసు, కానీ మరీ అశోకవనంలో సీతలా ఇంత డల్ గా కూర్చుంటావు నేను అనుకోలేదు. చూడమ్మా ఝాన్సీ, అక్కకి 2 రోజుల నుంచి కాస్త నలతగా ఉంది. పైగా నువ్వు కూడా చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయావు. తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు లోపలికి స్నానం చేసిరమ్మా. వెళ్ళి వెళ్ళు, స్నానం చేయి. ఏవే మనందరూ సరదాగా మాట్లాడుకుని ఎన్ని రోజులైందో? దాదాపు 2 నెలలైంది. ఇక్కడ ఏంటి విశేషాలు? విశాఖపట్నంలో చదువు వెలగబెట్టొచ్చింది నువ్వు. ఆ విశేషాలు నువ్వే చెప్పాలి. చెప్పడానికి ఏముంది? మొన్నటి వరకు కాలేజ్ గురించి మాట్లాడుకున్నాం, ఇప్పుడు మ్యారేజ్ల గురించి మాట్లాడుకోవాలి. ఎరా ఎంత అయింది? 12 రూపాయలు 20 పైసలు. ఇదేం కాగితం అమ్మా? 100 రూపాయల నోట్రా. నీ డబ్బులు తీసుకుని మిగతా చేంజ్ ఇచ్చాయి. నేను ఇంతవరకు ఇట్టాడు కాగితం చూడలేదు. నాకు నిజమైన డబ్బులు 12 రూపాయలు ఇచ్చేయండి. ఇది నిజమైన నోటేరా? అయ్య బాబోయ్, మీరు ఏదో కాగితం ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు. నా డబ్బులు నాకు ఇచ్చేయండి, లేకపోతే మా ఆయన డబ్బులు రేపెత్తాడు. నోర్ముయ్. మీలో ఎవరి దగ్గర చేంజ్ ఉందా? లేవే. ఈ బీచ్ లో చేంజ్ కి ఎక్కడికి వెళ్తాను? సరే ఆ 100 నువ్వే ఉంచుకో. అదేం కుదరదు. నన్ను మీరు మోసం చేస్తున్నారు. నాకు రావాల్సిన నిజమైన డబ్బులు నాకు ఇచ్చేయండి, లేకపోతే మా నా దుమ్ములు. నోరు మీరా, ఎక్కువగా మాట్లాడవంటే నీ దుమ్ములు నేను ఏరేస్తాను. ఇచ్చేయ్, చేంజ్ తీసుకొస్తాను. మీరు ఉండండి. ఏ బామ్మరిది, పన్యం ఎంత? 10 రూపాయలు. రే సిగరెట్ ఇరా. ఎక్స్క్యూజ్ మీ, ఓ 100 రూపీస్ చేంజ్ ఇస్తారా? 100 ఏమిటి, 500 ఇవ్వచ్చు. నేను అడిగింది చేంజ్. పర్వాలేదు, కూర్చో, ఇస్తా. ఏం పిల్ల, డబ్బులు లేవనుకుంటున్నావా? ఇదిగో రా. ఏవి ఝాన్సీ ఇంకా రాలేదు, వెళ్ళి చూద్దామా? ఆగండి, నా డబ్బులు కూడా జారుకున్నారు అనుకుంటున్నారా? అదేం కుదరదు. డబ్బులు ఇచ్చి కదా కూర్చోడే. ఏ అమ్మాయిలు, ఇంకా అమ్మాయి రాదని నాకు తెలిసిపోయింది. మర్యాదగా నా డబ్బులు నాకు ఇస్తారా లేదా? ఏమిట్రా ఇందాక నుంచి తెగ దబాయిస్తున్నావు? ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఈ రాయితో మీ బుర్ర